హలో ఎవ్రీవన్, ఈరోజు మనం దీపావళి ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. దీపావళిని చీకటిపై మంచి విజయాన్ని గుర్తు చేసుకుంటూ చెడును పారద్రోలి వెలుగును తెచ్చే పండుగగా జరుపుకుంటారు. ఈ పండుగకు నరకాసురుని శ్రీకృష్ణుడు సంహరించడం, శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసం అనంతరం అయోధ్యకు తిరిగి రావడం వంటి అనేక కారణాలు ఉన్నాయి. ఈ సందర్భంగా దీపాలు వెలిగించి బాణాసంచ కాల్చి ఆనందోత్సవాలతో జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరించిన మరుసటి రోజు ప్రజలు సంబరాలు చేసుకున్నారు. అదే దీపావళిగా మారింది. అలాగే శ్రీరాముడు రావణుని సంహరించి 14 ఏళ్ల వనవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు దీపాలు వెలిగించి స్వాగతం పలికారు. అదే దీపావళి పండుగగా మారింది. చీకటిని పారద్రోలుతూ వెలుగును తెచ్చే పండుగగా దీపావళిని భావిస్తారు. ఈ పండుగ రోజున సిరి సంపదలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజిస్తారు. మరికొన్ని కథల ప్రకారం పాండవులు అజ్ఞాతవాసం ముగించుకొని హస్తినాపురానికి తిరిగి వచ్చిన సందర్భంగా కూడా దీపావళిని జరుపుకుంటారని చెబుతారు. అలాగే మనం కూడా దీపావళి పండుగను జరుపుకొని ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందుదాం.